హాయ్ హలో వెల్కమ్ టు త్రో రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ పాప్సికల్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇది చాలా సింపుల్. ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? షుగర్ అస్సలు లేకుండా ఓన్లీ నట్స్, సీడ్స్ అండ్ డేట్స్తోనే ఈ ఐస్ క్రీమ్ మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది చాలా హెల్దీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ 2 డేట్స్ తీసుకున్నాను. అది ఇలా కట్ చేసుకొని హాట్ వాటర్లో 30 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. అలాగే 5 ఆల్మండ్స్, 5 వాల్నట్స్, 5 క్యాష్యూస్ అండ్ 3 రైజిన్స్, కొన్ని పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకోవాలి. ఒక గుప్పెడు మఖానా కూడా తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి మఖానా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ 1 మినిట్ పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు అది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ నట్స్, సీడ్స్ కూడా వేసుకొని కలుపుకుంటూ 1 మినిట్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం డ్రై రోస్ట్ చేసుకున్న మఖానా, ఈ నట్స్, సీడ్స్, ఇంకా మనం ముందుగా సోక్ చేసుకున్న ఈ డేట్స్ విత్ వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ డేట్స్తో పాటు వాటర్ వేసుకున్నానండి నేను. ఒకవేళ మీకు మిల్క్ కావాలనుకుంటే మిల్క్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆ మిక్చర్ని మనం ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. నేను చూపించిన క్వాంటిటీ 3 పాప్సికల్కి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ తీసుకొని 4 సైడ్స్ లాక్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా లాక్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి ఆ ఐస్ క్రీమ్ మౌల్డ్లో ఒకటి, ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్లో ఒకటి ఇలా నేను చూపించే విధంగా ఇన్సర్ట్ చేయండి. అంతే అండి, మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మనం రీఫ్రిజిరేట్ చేయాలి. ఒక 7 to 8 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచానండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తే ఎంతో ఎమ్మీ టేస్టీ అయిన మన పాప్సికల్ రెడీ అయిపోయింది. ఒకవేళ పాప్సికల్ మౌల్డ్లో నుంచి రాకపోతే కనుక హాట్ వాటర్లో డిప్ చేయండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ.